ప్రపంచ దేశాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయి, కానీ కుటుంబ వ్యవస్థ అక్కడ క్రమేపీ అంతరించిపోతుంది. మన దేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ సజీవంగా ఉంది. ఇంకా దీన్ని సుదృఢం చేసుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. ఎందుకంటే ఒక మానవాళి సుఖంగా సంతోషంగా బతకాలంటే, సమాజం సామరస్యంగా జీవించాలంటే దానికి మొదటి నమూనా మోడల్ కుటుంబం. ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా సమాజాన్ని కూడా కుటుంబంగా తయారు చేసుకోవాలా, ఆ తర్వాత మన ప్రాంతాన్నంతా కుటుంబంగా తయారు చేసుకోవాలా, దేశాన్నంతా కుటుంబంగా తయారు చేసుకోవాలా, ఆఖరికి మన విశ్వాన్ని అంతా కూడా కుటుంబంగా తయారు చేసుకోవాలా. అది మన యొక్క హిందూ ధర్మంలో మన పెద్దలు ఆదికాలం నుంచి మనకు వేదకాలం నుంచి మనకు అందించే యొక్క వారసత్వము, ఆ జీవన పద్ధతి. ఈ రక్షాబంధన్ సందర్భంగా అన్న చెల్లెలకి, చెల్లెలు అన్నకు రాఖీ కట్టి నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష, సమాజానికి రక్ష అంటున్నాం. అంటే దాంట్లో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. ఆ అనుబంధం, ఆ ప్రేమ, ఆ కలయిక, ఆ ఆలంబన, ఆ ఆప్యాయత, ఇవన్నీ కూడా సమాజాన్ని మరింత సుదృఢం చేస్తాయి, ఐకమత్యాన్ని తీసుకొస్తాయి, ఒకరి కోసం ఒకరు జీవించే పద్ధతిని తీసుకొస్తాయి. అందుకని ఈ రాఖీ పండుగ అనేది చాలా పవిత్రమైనది. మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు రాజకీయాల కారణంగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చేంటే రాజకీయాలు మన దేశాన్ని చాలా బలహీనపరిచాయి. కుల రాజకీయాలు చేసేవాళ్ళు, మత రాజకీయాలు చేసేవాళ్ళు, ప్రాంత రాజకీయాలు చేసేవాళ్ళు, భాషా ప్రాతిపదికపై రాజకీయాలు చేసేవాళ్ళు మనల్ని దేశమంతా ఒకటే అనేట పార్టీలను విమర్శించడం మనం చూస్తూ ఉంటాం. మన మతత్వవాదులని, మతత్వంతో కలిసేవాళ్ళు, ఎంఐఎంతో కలిసి స్నేహం పెట్టేవాళ్ళు, ముస్లిం లీగును ముద్దు పెట్టుకునేవాళ్ళు, లేదా కులం ప్రాతిపాదికమైన రాజకీయ పార్టీలు పెట్టి అధికారాన్ని అనుభవించేవాళ్ళు, జాతీయవాద శక్తులని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇది సమాజంలో ఒక విపరీతమైన ధోరణి అనుకోండి రాజకీయాల్లో. ఎందుకంటే మనము ఈ దేశమంతా ఒకటి, ఈ దేశ ప్రజలందరూ ఒకటే, కులము, మతము, ప్రాంతము, భాష వీటన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఉండాలా. సహజం, తండ్రికి తల్లికి బిడ్డల పైన ప్రేమ ఉంటుంది, కుటుంబ సభ్యుల పైన ప్రేమ ఉంటుంది, ఊర్లో వాళ్ళకి ఊర్లో వాళ్ళ పైన ప్రేమ ఉంటుంది, బంధుమిత్రుల పైన ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత పొరుగు వారి పైన ప్రేమ ఉంటుంది. అలా దేశంలో అందరం కూడా ముందు ఆ కుటుంబంతో ప్రారంభమై ఆ తర్వాత దేశాన్ని అంతా కూడా ఒక కుటుంబం, మనం అంతా ఒకటేనంటే భావన మనం తెచ్చుకోవాలి. అప్పుడే కాశ్మీర్లో ఎవరికైనా కష్టం వస్తే కన్యాకుమారి వాళ్ళకి గుర్తొస్తుంది, హైదరాబాద్లో ఎవరికైనా కష్టం వస్తే ఆదిలాబాద్ నుండి వాళ్ళకి గుర్తొస్తుంది. అందుకని ఈ అనుబంధాన్ని మరింత సుదృఢం చేయడం కోసం ఈ రాఖీ పౌర్ణమి పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ రక్షాబంధన్ ఏదైతే ఉందో ఈ బంధం మనందరికీ కూడా ఏర్పడుతుంది. తద్వారా మనం దాన్ని మరో గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన కొత్త తరానికి, నవతరానికి, యువతరానికి దీన్ని అందించాలనేది అందుకోసం ఈ పండుగ మనం జరుపుకుంటాం. మన పూర్వీకులు పెట్టిన ప్రతి పండుగ వెనక ఒక సందేశం ఉంది. అది మన సంస్కృతి, మన జీవన పద్ధతిలో ఒక భాగం. అందుకని ఈ పండుగలు మనం విరివిగా జరుపుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. ఆ ధర్మాన్ని పాటించాలి. కేవలం రాఖీ కట్టడమే కాకుండా ఆ రక్ష కల్పించడం అంటే కేవలం నీ సోదరిమణికనే కాదు, అందరికీ. ఇవాళ స్త్రీలు అబలులని, బలహీనులని ఆ యొక్క భావన కూడా పోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. స్త్రీలకు కూడా ఆస్తి హక్కులో సమభాగం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ, సామాజిక జీవనంలో కూడా వాళ్ళకి మంచి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు అందుకే మీరు చూశారు, బేటీ పడావ్ బేటీ బచావ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సుకన్య సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే ఈ మహిళా పురుష ఆ తారతమ్యం, ఆ యొక్క తేడా, ఆ వివక్షత, ఆ లింగ వివక్షత పోవాలి, సమాజంలో అందరూ ఒకటేనటి భావన రావాలని చెప్పని. అందుకని దీన్ని మనందరం కూడా ఈ సందర్భంగా దానికి మనం ప్రతిన పూని సమాజంలో స్త్రీలు పురుషులు అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చే విధంగా, ఎవరిని వేధించకుండా ఉండే విధంగా, అత్యాచారాలు జరగకుండా విధంగా, దానికి అత్యాచారాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు కావాలి. దాంతోపాటు ప్రజల యొక్క ఆలోచన పద్ధతిలో మార్పు రావాల్సిన అవసరంతో ఉంది. అందుకని ఈ పండుగ చాలా ప్రశస్తమైందని చెప్పని నేను భావిస్తున్నా. మన ప్రియతమ ప్రధానమంత్రి దేశంలో ఈ యొక్క సామాన్య జనానికి, పేద ప్రజలకు మరింత రక్షణ కల్పించడం కోసం అని చెప్పని పథకాలు ప్రవేశపెట్టారు. జనధన యోజన, బ్యాంకు ఖాతా, జనశ్రీ బీమా యోజన, లైఫ్ ఇన్సూరెన్సు, జన సురక్ష యోజన, ఆరోగ్యానికి యొక్క కష్టం వస్తే దానికి వచ్చే మన ఇన్సూరెన్సు, బీమా, దాంతోపాటు అటల్ పెన్షన్ యోజన, ముద్రా బ్యాంకు, ఇవన్నీ కూడా అట్టడుగునున్న పేద వర్గాలకు, అసహాయ నిస్సహాయ బలహీన వర్గాలకు, వాళ్ళకు మిగతా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆదుకునేందుకు ప్రధానమంత్రి అంత్యోదయ స్ఫూర్తితో ఈ యొక్క అట్టడుగు వర్గాల కోసమని, ముఖ్యంగా బలహీన వర్గాల కోసమని, పేదలు, సన్నకారు, చిన్నకారు రైతుల కోసమని ఈ పథకాలను చేపట్టాడు. ఈ పథకాలను మనం కింద స్థాయి వరకు తీసుకెళ్లి జనంలో మరింత ప్రాచుర్యం వచ్చేట్టుగా చేసి వారందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అయితే దిస్ విల్ బి ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ.
సామాజిక భద్రతకు, సామాజిక రక్షణకు. ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్లో కొంత ఉన్నాయి అక్కడ పాలసీస్ అన్నీ. కానీ మన దేశంలో ఇంతకుముందు మన అందరం కూడా వెల్ఫేర్ అభివృద్ధి, మనం అంతా కూడా సంక్షేమాన్ని గురించి వాడే కానీ సంరక్షణ గురించి ఆలోచించలేదు. ఇవాళ మోడీ గారు సంరక్షణ అనే దాన్ని మొదలుపెట్టాడు. ఈ సంరక్షణ చాలా అవసరం. అందుకని ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువ మందిని దాంట్లో సభ్యులుగా చేర్పించాలి.